ఎంత చక్కగా మనకు పరిశుద్ధాత్ముడు అడ్వాన్స్గా ఉంటాం అన్నట్టు. ఆమేన్. వింటున్నారా? ఆత్మ పొందని క్రైస్తవుడు చక్కగా వెళ్ళి గుంతలో పడిపోతున్నాడు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్న క్రైస్తవుడు చక్కగా వెళ్ళి గుంతలో పడకుండా భద్రంగా ఉంటున్నాడు. ఆమేన్. దీపకనకు అర్థమవుతుందా? ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మ చేత నింపబడాల. ప్రతి క్రైస్తవుడు ఏం కావాలా? ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మ చేత నింపబడాల. పరిశుద్ధాత్మ అనుభవము ప్రతి దినము నింపబడాల. ప్రతి దినము ఆత్మ చేత నడిపించబడాల. ఆమేన్. నీకు తెలియకుండా సాతానుడు ఒక ప్లాన్ చేసి ఉంటాడు నిన్ను నాశనం చేయడానికి. కానీ నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే ఆ ప్లాన్ నీకు ముందే చెప్తాడు. పలానా చోటకి వెళ్ళకు, అక్కడ సాతానుడు నీకోసము ఒక పన్నాగము పన్నెండు అని అడ్వాన్స్గా ముందే నీకు చెప్తాడు. ఆమేన్. ఈ క్రైస్తవులు దేవుని నమ్ముకున్నామన్న వాళ్ళు పరిశుద్ధాత్మ లేకపోతే ఆ రోగం అటాక్ చేస్తుంది. ఆ గుంతలో పడిపోతారు, ఆ కష్టంలో పడిపోతారు. ముందు తెలియదు, అయ్యో మేము మోసపోయినామంటారు. కానీ పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళకి దేవుడు కళ ద్వారానో, సేవకుని ద్వారానో, పక్కనున్న వాళ్ళ ద్వారానో చెప్తాడు. ఏదో ఒకరు వచ్చి నిన్ను ఆపేస్తారు. ఆమేన్. మొన్న దీపకన్న చెప్తున్నాడు, 5 సెకండ్లల్లో ఏమైందట, స్టీరింగ్ తింపకుండా కారు అక్కడనే ఉంచినందుకు ఎగిరి వచ్చినటువంటి లారీ వేరే కారు మీద పడ్డదంట. వీళ్ళు బ్రతికినారంట. ఆమేన్. ఎవరు చెప్తారు అది? ఎవరు నడిపిస్తారు అది? అన్నకు తెలియదు. అందుకే అంటున్నాడు, మరి దేవుడే నన్ను స్టీరింగ్ దింపకుండా ఉంచినాను. మరి దేవుడే కాదు, దేవుడే. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఈ ప్రజెన్స్లో ఉన్నందుకు మనం ఏమైపోతామంటే ఆత్మ చేత నింపబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనము జాగ్రత్త పడదాం. అందరికి అర్థమవుతుందా? మీరు నా వైపు తిరగండి, నేను మీ మీద ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నాడు. ఎంత సింపుల్. ఈ తెలివి లేక క్రైస్తవులు, ఇది నేను అన్యుల గురించి చెప్పట్లే, క్రైస్తవులను పేరు పెట్టుకొని ఆత్మ చేత నడిపించబడరు. హల్లెలూయా. మొన్న ఇంటికి ఒక కారు తీసుకొచ్చారు షోరూమ్ నుండి. వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారంటే, మీరు ఛార్జింగ్ చేసుకోవడానికి పిన్ను పెట్టాల్సిన అవసరం లేదు. ఈ మొబైల్ ఫోన్ తీసుకెళ్ళి ఆ ప్రదేశంలో, ఆ ప్రాంతంలో దాని దగ్గర పెడితే ఆటోమేటిక్గా అదే ఛార్జ్ పెడితే చాలు ఆ స్థలంలో. ఆమేన్. ఆ స్థలంలో పెడితే ఏమవుతుంది? మొబైల్ ఫోన్ ఛార్జింగ్ అవుతుంది అంటున్నాడు. ఇక్కడ దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ సన్నిధి ఉంటే ఇక్కడ నీవు నిలబడితే ఆటోమేటిక్గా నీకు తెలకుండా నువ్వు దేవుని ఆత్మ చేత ఏమవుతావు? నింపబడతావు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? సో మీకు తెలియకపోవచ్చు, వాక్యం తెలియకపోవచ్చు, కానీ నిన్ను కాపాడుతుంది అడ్వాన్స్గా ఉండి పరిశుద్ధాత్ముడు. నాకు కూడా ఎన్నోసార్లు చెప్తాడు. నేను ఈ వారంలో బొంబాయిలో ఉందాం అనుకున్నాను. టికెట్ బుక్ చేసుకోవడానికి పలుమార్లు తక్కువ ధర ఉంది కదా, టికెట్ బుక్ చేసుకుందాం అనుకున్నాను. కానీ తక్కువ ధర ఉన్నందుకు బుక్ చేసుకోవడం కాదు, దేవుని ఆత్మ బుక్ చేసుకోమంటే బుక్ చేసుకోవాలని ఫోన్లో ఆగిపోయినాను. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడదామా? ఈరోజు దేవుడు ఇక్కడ ఉంచినాడంటే అది దేవుని కార్యం. కాబట్టి పరిశుద్ధాత్మ మనతో ఉంటే మనకు లాభం ఉన్నది. నువ్వు ఒంటరిగా ఉంటే నీవు దెబ్బతింటావు. ప్రసంగి గ్రంథం చెప్తున్నది, ఒంటరి అయిన వాడు పడిపోతే ఎవడు లేపడానికి లేకపోతే అటే నాశనం అయిపోతాడు. కాబట్టి ఇద్దరుంటే ఒకడు పడిపోతే ఇంకొకడు లేపుతాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నిత్యము నివసించాలా. ఆమేన్. ఆయన నీలో ఉంటాడు, కానీ నీవే ఆయన స్వరానికి విలువియవు. మనుషులకే విలువిస్తాం, మనుషుల మాటలకే విలువిస్తాం. ఆమేన్. సింపుల్గా మీకు అర్థమవుతుందా నేను చెప్తుంది? పరిశుద్ధాత్మను కలిగిన వాళ్ళు అడ్వాన్స్గా ఉంటారు. పరిశుద్ధాత్మ లేని ఇంట్లోకి దొంగలు వచ్చిర్రు అనుకుందాం. పరిశుద్ధాత్మ లేదు ఈ మొదటి వ్యక్తికి. వీళ్ళ ఇంట్లో దొంగలు వస్తే వీనికి తెలియదు దొంగలు వస్తున్నారని.
దొంగలు వస్తారు, దోచుకొని నాశనం చేసి వెళ్ళిపోతారు. కానీ పరిశుద్ధాత్మను కలిగిన వానికి వాని ఇంట్లోకి దొంగలు వస్తున్నారు అనేది ముందే తెలుస్తుంది వానికి. దేవుడు చెప్తాడు. ఆమేన్. ఉదాహరణకి మీరు తెలుసుకోవాలి. అందుకే మీరు నోరు తెరిచి మీకేం అర్థం కాకపోయినా, అయ్యా పరిశుద్ధాత్మ దేవా నీ ఆత్మ చేత నన్ను నింపండి యేసయ్యా అని అంటే దేవుడు ఖచ్చితంగా నింపుతాడు. మీకు ఆ విలువ తెలవకపోవచ్చు. ఇప్పుడు ఏమనంటే మాకు చదువు లేదంటారు మీరు. చదువుకు దేవునికి సంబంధం లేదు. ఆమేన్. పరిశుద్ధాత్ముడు లోకంలో ఉన్న జ్ఞానులందరికంటే జ్ఞాని. ఆ పరిశుద్ధాత్మ దేవుని నీవు కలిగి ఉంటే నీవు కూడా గొప్ప జ్ఞానివే. హల్లెలూయా. చదువు లేని వాళ్ళు భాషలన్నీ మాట్లాడుతున్నారట అపోస్తల కార్యంలో. అటువంటి సంఘం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. మీరు నా వైపు తిరగండి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. 23వ వచనం సామెతలు. చెప్పినప్పుడు వినకపోతే, దేవుని సన్నిధిని మనము నిర్లక్ష్యం చేసినట్లయితే మనం దెబ్బతింటాం. నా ఉపదేశం మీకు తెలిపెదను, నా మాటలు నా వాక్యము నేను మీకు తెలుపుతానంటున్నాడు. రత్నమ్మ ఏం చేస్తాడంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండి వాక్యములో ఉన్న సంగతులను బోధిస్తాడంట. నా ఉపదేశముని నీకు బోధిస్తాను. ఎట్లా బోధిస్తాడు? ఆత్మ ద్వారా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు వాక్యాన్ని బోధిస్తాడు. సేవకుడు కాదు బోధించేది. ఎవడు బోధిస్తారు? సేవకుడా? చెప్పండి ఎవరు? ఇప్పుడు ఇక్కడ నుంచి మాట్లాడుతుంది ఎవరని మీరు నమ్ముతున్నారు? సేవకుడా? నా మెసేజ్ కాదు ఇది. అయినా సమయాన్ని మనము పరిశుద్ధాత్మతో పరిగెత్తుతున్నాం కాబట్టి మేఘము కిందనే ఉండడానికి ఇష్టపడుతున్నాం. మేఘము కదిలితే మనం కదలాల. మేఘమును దాటిపోరాదు, మేఘంలో ఉండి అక్కడనే ఉండడానికి కూడా లేదు. మేఘం కదిలితే మనం కూడా కదలాల. పొరపాటున మేఘం ఉన్న దాని నుంచి బయటకు కదిలినామంటే ఇక మనము నష్టపోతాం. అందుకే దేవుడు ఏం బోధిస్తున్నాడు అది మనం వినాల. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు. ఎందుకు? వాళ్ళకి నేర్పించినాడు దేవునిలో నడవడం ఎట్లానో, దేవునితో కలిసి నడవడం ఎట్లానో. ఆమేన్. పరిశుద్ధాత్మను కలిగి నీవు కూడా ఎట్లా నడవాలో దేవుడు నీకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రతి సండే పరిశుద్ధాత్మను కలిగి మనము జీవించడం ఎట్లా నేర్పిస్తూ ఉన్నాడు దేవుడు. కానీ మనం నిర్లక్ష్యం చేస్తున్నామని నాకు ఒక ప్రత్యక్షత దేవుడిచ్చాడు. దయచేసి సంఘమా, అన్ని సంఘాలు వేరు, మనము వేరు. అన్ని స్త్రీలు వేరు, ఎస్తేరు రాణి వేరు. కన్యకలు ఎందరో వచ్చినారు, కానీ ఎస్తేరునే దేవుడు ఎన్నుకున్నాడు. ఎస్తేరు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతా ఉన్నది. ఆమేన్. పిన తండ్రి అయినటువంటి మొర్దెకై మాట వింటున్నది ఎస్తేరు అనే సంఘము. ఆమేన్. సంఘము స్త్రీతో దేవుడు పోల్చినాడు. దీపక్ గారు, సంఘం అంటే ఒక స్త్రీ, యేసు ప్రభు పురుషుడు. వీళ్ళకి వివాహము జరుగుతుంది. సంఘము వధువుగా సిద్ధపడుతున్నది. ఇప్పుడు రాజుకు భార్య కావాలి. రాజ్యంలో ఉన్న కన్యకలందరినీ పిలిచి ఆ యొక్క రాజు యొక్క ప్రాంగణంలో కొన్ని దినములు రాజు ఫుడ్ పెట్టి రాజు యొక్క మరి సకల మర్యాదలు ఇచ్చి ఎవరు అందంగా కనిపిస్తారో వాళ్ళని చూస్ చేసుకుందాం అనుకున్నాడు. కానీ ఎస్తేరు మాత్రము అక్కడ ఉన్నటువంటి నపుంసకుడైనటువంటి హేగే మాట విన్నది. ఆమేన్. ఇన్ఛార్జ్, ఆ కన్యకలు వచ్చిన వాళ్ళందరికీ ఇన్ఛార్జ్ ఎవరున్నారు అక్కడ? హేగే అనే నపుంసకుడు. హేగే అంటే దేవుని వాక్యము. రాసుకోండి, హేగే అంటే ఎవరు? దేవుని వాక్యం. అక్కడ గేట్ దగ్గర రహస్యంగా తన పిన తండ్రి మొర్దెకై లోపలికి పంపినాడు ఎస్తేర్ని. రహస్యంగా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఎస్తేరుకు పరిశుద్ధాత్ముడు తోడుగా ఉన్నాడు. ఎస్తేరుకు వాక్యము తోడుగా ఉన్నది. ఎస్తేరు రాజు చేత ఎన్నుకోబడ్డది. హల్లెలూయా. ఎందరో అమ్మాయిలు వస్తున్నారు, ఇట్లా రాజు దండాన్ని చూపిస్తే ఆమె ఎన్నుకోబడుతుంది. ఎవరికి చూపించట్లే. అన్ని సంఘాల్లో మన సంఘాన్ని దేవుడు ఎస్తేరు లాగా చూడాలా. ఆమేన్. ఈ సంఘము దేవుని ఎన్నికలో ఉండాలి. లేకపోతే
ఇంత ఉదయమే వచ్చి ప్రార్థన చేసుకోవడానికి కష్టపడి ప్రయాసపడి పిల్లల్ని రెడీ చేసుకొని మనం రెడీ అయ్యి వచ్చిందంత వ్యర్థమే. హల్లెలూయా. మనకు పరిశుద్ధాత్ముడు ఎంతో అవసరమంటున్నాడు. హల్లెలూయా. అలాగే మనము ఉపదేశం నేర్చుకోవాలి. ఈ ఉపదేశం అంటే హేగే వాక్యం. ఈ ఆత్మ కుమరించబడడం అంటే మొర్దెకై, ఎస్తేరుకున్నటువంటి పిన తండ్రి. మనం ఇప్పుడు ఆ విషయాలు మనం వినడానికి లేదు ఇప్పుడు మనకు సమయం. కానీ మీరు దేవుని వైపు పిలిచినప్పుడు, దేవుడు పిలిచినప్పుడు మీరు తిరగకపోతే ఏం చేస్తాడంటే దేవుడు నవ్వుతాడిగా. ఆమెన్. ఈ సంగతి చెప్పడానికి చెప్తున్నాను. పరిశుద్ధాత్ముడు మనకెంత అవసరం కాబట్టి మనం ఉదయమే 9 గంటలకే వచ్చి కనీసం 2 గంటలు, గంటన్నరైనా కానీ ప్రభు సన్నిధిలో ఆరాధించుదామని ఆశ. సంఘముగా సమయం ఉన్నది. చాలామంది దేవుని స్తుతించడానికి టైం లేదంటారు. అన్నిటికీ సమయం దొరుకుతుంది. బోళ్ళు దోముకోవడానికి సమయం దొరుకుతుంది, ఇల్లు క్లీన్ చేసుకోవడానికి సమయం దొరుకుతుంది కదా, ఫ్రెష్ అప్ అవ్వడానికి సమయం దొరుకుతుంది, ఇంట్లో పనులు చేసుకోవడానికి కూడా సమయము దొరుకుతుంది. ఆమెన్. హల్లెలూయా. మీరు ఆలోచించండి, నేను చెప్తుంది శ్రోతనమ్మ. అన్నిటికీ టైం దొరుకుతుంది, చర్చికి రావడానికి మాత్రం టైం దొరకదు. ఎందుకు? ఆత్మీయ స్థితిలో రోగం ఉన్నది అన్నట్టు. శరీర సంబంధమైన పనులన్నీ మంచిగా చేస్తున్నాం, ఆత్మ సంబంధమైన పనులు చేస్తలేం. మోకాళ్ళ మీద ఉండట్లేదు, ప్రార్థన చేస్తలేం. శరీరానికి రోగం వస్తే మందులు ఉన్నాయి, ఆత్మకు రోగం వస్తే మందు కావాలొద్దా? ఏంటిదా మందు? దేవుని భయం. ఆమెన్. దేవుని భయం లేకనే మనము దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉంటున్నాం. యెహోవా యందైన భయము, దేవుని యందు భయభక్తులు నిలుపుటలో ఫెయిల్ అయిపోతున్నాం. మనుషులకు భయపడుతున్నాం. పరిశుద్ధాత్మ దేవునికి మనం భయపడుట లేదు. కళ్ళు మూసుకొని దేవుని మీద మనము ఎదురు చూస్తే దేవుడు తప్పక మనల్ని పిలుచుకుంటాడు, ఆకర్షిస్తాడు ఆయన. హల్లెలూయా. మనం ఆయన గడప దగ్గర, ఆ గుమ్మముల దగ్గర వెయిట్ చేస్తే దేవుడు మెల్లనైన స్వరంతో మనల్ని లోపలికి రా అంటాడు, ఎక్కి రా అంటాడు. హల్లెలూయా. మరి ఆరాధిస్తున్నప్పుడు అలసిపోతున్నాం, ఆరాధిస్తున్నప్పుడు అక్కడిక్కడ మనసు పెడుతున్నాం. ఇవన్నీ కూడా మన జీవితాల్లో జరగద్దు. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి, అంతేగాని శరీరంతో దేవుణ్ణి ఆరాధించకూడదు, శరీర క్రియలతో దేవుణ్ణి ఆరాధించకూడదు. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలా. ఆమెన్. ఆ ఆత్మనే నీ దగ్గర లేకపోతే, నరుని ఆత్మకు దేవుని ఆత్మ, వాక్యపు క్రీస్తు ఆత్మ తోడు లేకపోతే నువ్వు ఇంకా దేంతో ఆరాధిస్తావు? నీ లోపల దేవుడు ఉన్నాడంటే కూడా డౌట్ ఎక్కువ అందరికి. ఎంతమందికి ఉంది డౌట్? నా లోపల దేవుడు ఉన్నాడో లేడో అన్న డౌట్. ఇక్కడ ఉన్నాం మనం అంటే ఇక్కడ మనల్ని దేవుడు తన ఆత్మ చేత నింపి వాక్యం చేత బోధిస్తూ ఉన్నాడు. నా ఉపదేశం మీకు తెలిపేదని. 24వ వచనం చూడండి, సామెతలు 1వ గ్రంథం 24. నేను పిలువగా మీరు వినకపోతే. దయచేసి సంఘం ఈ స్థితిలో ఉండద్దు. మనం అనుకున్నాం, ప్రార్థన చేసినాం 9 గంటలకు ఇక్కడ ఉండాలని. కొందరు 9 గంటలకే వచ్చినాడు. మీ జీతం దేవుడు ఇచ్చేస్తాడు మీకు. ఆమెన్. సేవకుడు కూడా అన్ని గమనిస్తాడు, సేవకుడు కూడా మిమ్మల్ని ప్రేమిస్తాడు. ఆమెన్. రాని వాళ్ళని ఇంకెక్కువ ప్రేమిస్తాడు సేవకుడు, వాళ్ళు 9 గంటలకు వచ్చే విధంగా. ఆమెన్. హల్లెలూయా. ఎన్నెన్న సమస్యలు ఉండని, మనము హాస్పిటల్లో పని ఉందంటే పొద్దున్న 4 గంటలకు లేచిపోతాం. పోతామా? దేవుడు అంటే భయం లేదు మనకు. దేవుని యందు భయభక్తులు నేర్చుకోవట్లేదు మనం. ఈ లోకంలో ఉన్న వస్తువులతో కంపేర్ చేస్తున్నాం. ఈ లోకంలో విలువైన దాన్ని అర్పింపజాలని నీరసుడు పుచ్చని మ్రాను ఒకటి తెచ్చి చక్కని పనివాన్ని, నేర్పువాన్ని చూసుకొని విగ్రహం ఒకటి చేయించుకుంటాడని విన్నాం యెషయా గ్రంథంలో. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో సంఘము పనికి మాలిన కంటికి కనిపించే పనులకే విలువిస్తున్నారు, కానీ కంటికి కనిపించని ఆత్మ సంబంధమైన వాటికి విలువ ఇవ్వట్లేదు. ఆమెన్. ఈ దినం మనము 2 అన్నదమ్ముల గురించి కథ వింటామన్నామా లేదా? ఆ 2 అన్నదమ్ములు ఎవరు? కంటికి కనిపించేవాడు ఒక్కడు, కంటికి కనిపించని వాడు ఒక్కడు. చెప్పండి, అన్నదమ్ములు ఎవరు? కంటికి కనిపించేవాడు
ఒకడు, కంటికి కనిపించని వాడు ఒకడు. పక్కలకు చెప్పండి, ఆ ఇద్దరు అన్నదమ్ముల కథ. కంటికి కనిపించేవాడు పెద్దోడు, కంటికి కనిపించని వాడు చిన్నోడు. కమాన్, కంటికి కనిపించేవాడు పెద్దోడు, కంటికి కనిపించని వాడు చిన్నోడు. మన కంటికి కనిపిస్తలేడు కదా అని తమ్ముడు లేడనుకుంటున్నాం మనం. పనికి మాలినటువంటి టెంపరరీ, తాత్కాలికమైన వాటిపైనే మనసు పెడుతున్నాం. సురేష్ జ్ఞాపకం ఉంచుకోవాలి, ఇవి తెలుసుకోవాలా. నిన్న నాకు మరి దూర ప్రయాణం చేయాల్సి వచ్చింది. నేను పిలుద్దామంటే భయం అయిపోయింది. పరిచర్యలో దేవుని కొరకు వాడబడే వాళ్ళు వాక్యం చేత నింపబడి యుద్ధానికి సన్నద్ధులై ఉండాలా. హల్లెలూయా. దావీదు అడవిలో పారిపోతుంటే అడవిలో ఆయనకు పరిచయమైన వాళ్ళందరూ కూడా ఏదో ఒక దొంగతనం చేసో, ఇంట్లో గొడవలయో, ఇంట్లోంచి పారిపోయిన వాళ్ళు, తప్పు పనులు చేసిన వాళ్ళు అడవిలో ఆయనకు సోపతైనారు. దగ్గర 100 మంది దావీదుకి ఏమయ్యారు? ఒక సైన్యంగా అయినారు. వాళ్ళందరూ యుద్ధ వీరులా కారు, కానీ దావీదు ఒక్కడు యుద్ధ వీరుడు. మరి దావీదుకు వచ్చినటువంటి ఆ యొక్క యుద్ధ నైపుణ్యములన్నీ కూడా వాళ్ళు నేర్చుకొని దావీదుకు యుద్ధంలో ఏం చేశారు? సహకరించారు. ఎక్కడ వెళ్తే అక్కడ మరి సహకరించినారు వారు. ఈ విధంగా మనము తమ్ముని యొక్క సంఘంగా కట్టబడాలి. మనం అన్న అంటే ఏం విన్నాం? కంటికి కనిపించేది. తమ్ముడు కంటికి కనిపించేది. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీరు నేను పిలిచినప్పుడు వినలేరు, వినకపోతిరి. ఇంకేమంటున్నాడు? నా చేతులు చాపగా ఎవడును లక్ష్యం చేయలేదు. సేవకుడు వచ్చి ఎదురు చూస్తూ ఉన్నాడు. మీకే కాదు సమస్యలు, అందరికీ ఉంటాయి, అందరం నరులమే. పేతురు అంటున్నాడు కొర్నేలితో, ఏమంటున్నాడు? నేను కూడా నరుడనే అంటున్నాడు. హల్లెలూయా. అపోస్తల కార్యంలో పౌలు, బర్నబా ఏమంటున్నారు? బర్నబాస్, మేము కూడా నరులమే అని అంటున్నారు. ఒక కాలు లేని వ్యక్తికి కాలు ప్రకటించినప్పుడు పౌలును బర్నబాస్ను ఏం చేసిరు? వాళ్ళు బర్నబాని ఏం చేసినారు? దేవుడిని చేద్దామని ఒక పూలదండేసి ఒక పెద్ద ఎద్దును వధిద్దామనుకున్నారు. కానీ అప్పుడు వాళ్ళు అంటున్న మాట ఏంది? మేము కూడా నరులమే అంటున్నారు. హల్లెలూయా. సేవకుడు కూడా నరుడే, కాకపోతే అభిషేకము ఉంటున్నది. దేవుడు సేవ కొరకు ప్రత్యేకపరిచినాడు. ఇంకెక్క డబుల్ భారం ఉంటుంది. మీకు ఒక పని ఉంటే సేవకునికి 2 పనులు ఉంటాయని గుర్తుంచుకోనండి. మిమ్మల్ని ఒక దెబ్బ కొడితే సేవకుని దేవుడు 2 అంతలుగా శిక్షిస్తాడని గుర్తుంచుకోనండి. కాబట్టి సేవకుని మాట దేవుని మాటగా గౌరవించే సంఘం కావాలి ఇక్కడ. ఆమెన్, హల్లెలూయా చెప్దామా? కనుక ఈ సమయంలో ఈ అన్నదమ్ముల కథ వినడానికి మనమందరం కూడా సిద్ధపాటుతో ఉందాం. ప్రభువు మనకి ఏ విధంగా నేర్పిస్తాడో మనకు తెలియదు. ఇక్కడ ఆత్మ కుమ్మరింపు చూస్తున్నాం, ఉపదేశంను చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఆత్మలో మనల్ని బలపరిచేవి, కంటికి కనిపించని సంగతులు ఇవి. కళ్ళు మూసుకుందాం అందరం కూడా. దేవుణ్ణి అడుగుదాం ఈ దినము, ప్రభువా మీ దాసుల్లో నుండి మాకు నేర్పించండి, మేము సమయాన్ని పోనీ యొక్క సద్వినియోగం చేసుకుందాము గాక. అందరం అడుగుదాం సంఘము. ఎస్తేరు వలె ఆత్మ, పరిశుద్ధాత్మ నడిపింపు, అంతేకాకుండా వాక్య నడిపింపులో మనం ఉండడానికి ఇష్టపడదాం. హల్లెలూయా.